ఈ రోజు వరకు కొనుగోలు విషయంలో వరి కొనుగోలు విషయానికి సంబంధించిన అనేక అంశాలు మీ దృష్టికి తీసుకురావటం జరిగింది. ఒక ప్రక్కన టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు హరీష్ రావు గారు, ఇంకో ప్రక్కన కేటీఆర్ గారు వారి ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలం పాటు రైతులకు అన్యాయం చేసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా రైతులకు మేలు చేయకుండా ముసలి కన్నీరు కారుస్తూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాం, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మా ఒక సంకల్పన, మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన ప్రతి మాటను నిలుపుకునే ప్రయత్నంలో మా కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థను ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసి మా పైన ఆ లెగసీని వదిలిపెట్టిన నేపథ్యంలో కూడా నిధులను సమకూర్చే ప్రయత్నంతో ఒకటి రుణమాఫీ కానీ రైతుకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా మీరేం చింత పడనక్కర్లేదు, ముసలి కన్నీరు కార్చనక్కర్లేదు హరీష్ రావు గారు. మేము ఏదైతే మాట చెప్పామో 500 రూపాయలు బోనస్ విషయంలో ఖచ్చితంగా కూడా సన్న రకాలు పండించిన రైతు సోదరుడికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడే లెక్కల ద్వారా పెద్దలు చెప్పినట్టు ఇప్పటి వరకు ఎంతవరకు మేము రైతు సోదరులకు డబ్బులు ఇవ్వటం జరిగింది, అదే గత సంవత్సరానికి పోల్చి చూసిన తరుణంలో ప్రధానంగా చెప్తా ఉన్నాం, ఈ వానాకాలం పంటకి ఈ రోజున గత సంవత్సరం 2000 కోట్లు రైతులకు మీరు అందజేస్తే ఇదే 2300 కోట్ల రూపాయల వరకు రైతు సోదరులకు అందించడం జరిగింది. ఇంకా 300-400 కోట్ల రూపాయలు మేము ఎక్కువగా రైతు సోదరులకు అందించడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. బోనస్కు సంబంధించి బోనస్ ఇస్తలేరు, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. బోనస్ ఇవ్వకుండా ఎక్కడ పోదు, రైతులు చింతపడక్కర్లేదు. ఎందుకంటే దానికి ఒక పద్ధతి ఉంది. విషయ సేకరణ తర్వాత రైతులకు సంబంధించి ఏదైతే ఈ బోనస్ రిలీజ్ చేసేది ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖజానా నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. కనుక ఆ డిస్ట్రిక్ట్ మేనేజర్ DCSOకు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. ఆ DCSO మళ్ళా డిజిటల్లీ సైన్ చేసి ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న MISకి ఆ ప్లాట్ఫామ్కి పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు ఇవన్నిటిని కూడా జనరేట్ చేసి దాని పరంగా డిజిటలీ ఎక్లాన్ చేసుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో దానికి ఒక పద్ధతి ప్రకారం దాదాపు 5-6 రోజులు అంటే వారం రోజుల లోపల మేము ధాన్యం సేకరించిన తర్వాత వారం రోజుల లోపలనే ఈ 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మొదటిసారి ఒక గొప్ప ప్రయత్నం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేసే ఒక ప్రయత్నం ఏ రాష్ట్రంలో లేని విధంగా మీరు ఒకసారి ఆలోచన చేస్తే సన్న రకం పండించిన రైతు సోదరుడికి ఎకరానికి లెక్కలేసుకొని ఆ రైతు సోదరుడు చూస్తే ఎన్ని క్వింటళ్ళు పండిస్తే అన్ని క్వింటళ్లకు సంబంధించిన ఈ బోనస్ వారికి మేము అందజేస్తున్నామంటే ఎప్పుడు లేని విధంగా వారికి మేలు చేసే కార్యక్రమం మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడతా ఉన్న నేపథ్యంలో నిజంగానే వీరు చేస్తూ ఉన్నారు. రైతుల్లో ఉన్న కొద్దిపాటి మాకు ఏదైతే ప్రమేయం ఉందో అది పోతుందని దుష్ప్రచారాలు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో మీకు ఏదైనా ఉంటే సలహా చెప్పండి, సూచనలు ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు 10 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వంలో ఉన్నారు. మేము అనేక సందర్భాల్లో చెప్పినాం, మీరు ఆ రోజు చేపట్టిన మంచి ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో బేషిజాలు పోకుండా దాన్ని మేము ఆచరిస్తామని చెప్పినాం. అసలు మీకు బెస్ట్ ప్రాక్టీసెసే లేనట్టున్నాయి మాకు చెప్పడానికి. సూచనలు చెప్పడానికి కూడా సూచనలు లేకుండా 10 నెలల కాలయంలో ఎన్ని మార్లు, ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాల్లో ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేపడుతున్న తరుణంలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఈరోజు కనీస మద్దతు ధర, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది, రైతులకు ఇచ్చిన మాట బోనస్ను ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది, ఇస్తా ఉన్నాం. దాదాపు ఇప్పటి వరకు మరి 33 కోట్ల రూపాయల వరకు ధాన్య సేకరణకు సంబంధించిన ఈ బోనస్ను కూడా రైతు సోదరులకు వారి వారి ఖాతాల్లో ప్రాసెస్ చేయబడతా ఉన్నాయి. ఎన్ని వందల కోట్ల రూపాయలైనా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బోనస్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం, మా మాటపై నమ్మకం ఉంచుకొని సన్న రకాలని ముందుకు నడిపిన రైతు సోదరులందరికీ కూడా బోనస్ ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుందని మేము మనవి చేస్తూ, మరి ఈ సందర్భంలో అనేక విషయాలు కూడా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. గతసారి ఈసారికి పోలిస్తే ఇక్కడ కూడా అసలు కంపారిజన్ లేదు. టీఆర్ఎస్ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు, కాళేశ్వరం ప్రాజెక్టు వర్షాలు పడతా ఉంటే బ్యారేజీలను నిల్వ చేసి వరి ఉత్పత్తుకు మేము పెద్ద ఎత్తున ఆలోచన చేసినాం కనుక పెద్ద ఎత్తున వరి సాగు జరిగిందని చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు కనీ వీరిని ఎరగని రీతిలో ఈరోజు వచ్చిన ధాన్యం 66.77 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఎప్పుడూ లేని విధంగా 146 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయింది. గొగ్గోలు పెట్టింది కదా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి, మేమైతే వానాకాలంలో నీళ్ళు ఇచ్చినామని, ప్రాజెక్టు ఉంది కనుకనే నీళ్ళు ఇచ్చినాం, ప్రాజెక్టు ద్వారానే అయిందని నీళ్ళు ఇచ్చినామని గొగ్గోలు పెట్టిన ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఆనాడు చెప్పింది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఒక ప్రక్కన బ్యారేజీలు కూలిపోతా ఉన్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థ ద్వారా సాంకేతికపరమైన మాకు జవాబు వచ్చిన తర్వాత ముందుకు పెట్టాలని ఆలోచన చేసినప్పటికీ ఈరోజు ఇంత ఉత్పత్తి జరిగింది. వారంటే వారు చెప్పిన ప్రతి మాట సత్యదూరమైందని స్పష్టంగా కనబడతా ఉంది. రెండవది బీజేపీ పార్టీ వారికి, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది,
ఇంతకుముందు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు వెసులుబాటు ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతాంగ సోదరులకు సంబంధించి మీరేదైతే 17% నిష్పత్తి పెట్టి తేమకు సంబంధించిన అంశం విషయంలో మీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో, మీ బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు 8 మంది. ప్రధానమంత్రిపై వ్యవసాయ శాఖ మంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి వెసులుబాటు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఈరోజు మీరు వెసులుబాటు ఇస్తే అంత దూరం వరకు కూడా పోయి మేము పూర్తి స్థాయిలో ధాన్య సేకరణ విషయంలో తేమను పక్కన పెట్టాము మేము కేంద్ర ప్రభుత్వం అని చెప్పండి. లేకుంటే ఇతర అంశాలకు సంబంధించిన విషయంలో మేము పూర్తి స్థాయిలో వెసులుబాటు ఇవ్వమని చెప్పండి. రెండో క్షణమే వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, మా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా అదే రకమైన వెసులుబాటు ఇచ్చి ధాన్య సేకరణ చేయడం జరుగుతుంది. మీ బాధ్యతను విస్మరించి ప్రభుత్వం, ఇక్కడ మా రాష్ట్ర ప్రభుత్వం ఇటువైపున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని బీజేపీ సోదరులకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.